విధి విక్కీని సోఫాలో కూర్చోపెడుతుంది. అప్పుడే అక్కడికి ఆస్థా వస్తుంది. ఆస్థా విధితో అంటుంది, ఇతనికి ఏమైంది, ఇక్కడ అలా ఎందుకు పనుకున్నాడు అని అంటుంది. విధి అంటుంది, తను ఎక్కువగా ఎమోషనల్ అయితే అంతే నిద్రపోతాడు. నువ్వు వీళ్ళిద్దర్నీ జాగ్రత్తగా చూసుకో, నేను 1 గంటలో వస్తాను అని అంటుంది. ఆస్థా అంటుంది, కానీ నువ్వు ఎక్కడికి వెళుతున్నావ్ చెప్పు అని అంటుంది. విధి అంటుంది, నువ్వు నిరంజన్ డాక్టర్ని పిలిపించు, రేపటి విషయం గురించి నేను ఆయనతో మాట్లాడాలి. అలానే శివాయ్ని కూడా హాస్పిటల్కి తీసుకురండి, నేను తనతో మాట్లాడాలి అని చెప్పి విధి వెనక్కి తరగకుండా అక్కడ నుంచి వెళుతుంది. అరగంట తర్వాత విధి రుద్ర ఆఫీసుకి వెళుతుంది. మోహిత్ రుద్రతో తనని కలవడానికి విధి వచ్చింది అని అంటాడు. రుద్రకి ఆ విషయం విని అంత ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే తనకి తెలుసు విధి తనని కలవడానికి ఖచ్చితంగా వస్తుంది అని. మోహిత్ విధిని రుద్ర క్యాబిన్లో వదిలి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రుద్ర విధిని చూసి అంటాడు, ఏంటి విషయం మిస్ మిత్తల్ ఈరోజు నన్ను కలవడానికి స్వయంగా వచ్చారు, చెప్పండి, నేను మీకు ఏం సాయం చేయగలను అని అంటాడు. విధి రుద్ర మాటలు విని అతన్ని వింతగా చూస్తూ ఉంటుంది. విధి తన మనసులో అనుకుంటుంది, ఇతనికి ఏమైంది, నాతో అంత మర్యాదగా మాట్లాడుతున్నాడు అని అనుకొని తర్వాత విధి, మిస్టర్ రాథోడ్, నాకు మీ హెల్ప్ కావాలి అని అంటుంది. రుద్ర అంటాడు, చెప్పండి, నేను చేయగలిగితే చేస్తాను అని అంటాడు. విధి అంటుంది, మీకు బాగా తెలుసు నేను ఒక డాక్టర్ని అని. నాకు అన్నింటికంటే నా పేషెంట్ ప్రాణాలు చాలా విలువైనవి, అందుకే ఒకరి ప్రాణాలు కాపాడటానికి నాకు మీ హెల్ప్ కావాలి. మీరే తన ప్రాణాలు కాపాడగలరు అని అంటుంది. రుద్ర అంటాడు, కానీ నీకు నా దగ్గర నుండి ఏం కావాలి? విధి అంటుంది, నాకు మీ బ్లడ్ కావాలి, మీరే ఆలోచించండి, మీ వల్ల ఇంకొకరికి ఒక కొత్త జీవితం దొరుకుతుంది, ఎంత మంచి విషయం అని అంటుంది. రుద్ర అంటాడు, సరి, నేనేమీ చారిటీలు చేయట్లేదు, నేను మీకు హెల్ప్ చేయలేను, మీరు ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అని అంటాడు. విధి ఏం మాట్లాడకుండా రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. తరువాత విధి రుద్ర ముందు ఒక ఫైల్ని ఉంచుతుంది. రుద్ర ఆ ఫైల్ తీసుకొని చదువుతాడు. అందులో విధి కంపెనీ షేర్స్, కొన్ని ప్రాపర్టీ పేపర్స్ ఉన్నాయి. రుద్ర అంటాడు, ఇదేంటి, నాకు వీటన్నిటి అవసరం లేదు అని. విధి అంటుంది, కావాలంటే నువ్వు నా కంపెనీ మొత్తం తీసుకో అని అంటుంది. రుద్ర అంటాడు, నేను నీలాంటి 1000 కంపెనీలు మార్కెట్లోకి తాగాలని, కాబట్టి నీ కంపెనీ నీ దగ్గరే ఉంచుకో అని అంటాడు. విధి అంటుంది, అయితే నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని అంటుంది. నేను ఒక బిజినెస్ మాన్ని, నేను ఎప్పుడూ నష్టపోకుండా ఉండటానికే ప్రయత్నిస్తాను. నువ్వే డైరెక్ట్గా వచ్చి నా బ్లడ్ అడుగుతున్నావు. నువ్వు ఈ విషయం గురించి అయితే తెలుసుకున్నావు, నా బ్లడ్ గ్రూప్ ఏంటిదో. అయితే నీకు ఈ విషయం కూడా తెలిసి ఉండిద్ది, నా బ్లడ్ గ్రూప్ ఎంత రేర్రో. నా బ్లడ్ నేనే స్టోర్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎప్పుడైనా నాకు బ్లడ్ అవసరం ఉంటే నేను దాన్ని వాడుకోవడానికి. ఈ పని ఎంత కష్టం అంటే, ముందు నేను డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి, తర్వాత బ్లడ్ బ్యాంక్కి వెళ్లి బ్లడ్ స్టోర్ చేయాలి, తర్వాత దాని సెక్యూరిటీ కోసం గార్డ్స్ ని కూడా పెట్టాలి, ఎందుకంటే నా బ్లడ్ అక్కడ ఉందని నా శత్రువులకు తెలిస్తే వాళ్లు దాన్ని నా దగ్గరకు చేరకుండా చేస్తారు. ఇదంతా చాలా కష్టమైన మరియు ఖర్చు అయిన పని. విధి అంటుంది, నువ్వు డైరెక్ట్గా చెప్పు, నీకు నా నుండి ఏం కావాలో అని అంటుంది. రుద్ర అంటాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఈ డీల్ ఓకే అంటే సరే, లేదంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. అయినా నాకు దేవుడ్ని అవ్వాలనే ఆసక్తి ఏం లేదు. ఇప్పుడు నాకు ఇంకా పనులు ఉన్నాయి, ఇంక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చి నాకు చెప్పు అని తన మనసులో అనుకుంటాడు. నాకు తెలుసు నీ జవాబు అవును అనే వస్తుంది, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నువ్వు ఎవరినైతే కాపాడాలి అనుకుంటున్నావో వాళ్ళు నీకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నేను త్వరలోనే తెలుసుకుంటాను. దాని కోసం నువ్వు నా దగ్గర ఉండటం అవసరం అని అనుకుంటాడు. విధి అంటుంది, నువ్వు డైరెక్టుగా చెప్పు, నేను నీతో నైట్ స్పెండ్ చేయాలని అనుకుంటున్నానని అని అంటుంది. రుద్ర అంటాడు, రైట్, కానీ నీతో కాదు, నా భార్యతో. అయినా నేను నిన్నేం ఫోర్స్ చేయటం లేదు, నువ్వే ఈ డీల్ తీసుకుని నా దగ్గరకి వచ్చావ్. ఒప్పుకోవటం ఒప్పుకోకపోవడం నీ ఇష్టం, నేను కేవలం నా షరతులు చెప్తున్నాను అని అంటాడు.
విధి సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాని నాకు అని విధి ఏదైనా చెప్పే లోపే రుద్ర విధిని మధ్యలోనే ఆపి పెళ్లి తర్వాత నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నన్ను టచ్ చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, సోఫాలోనే పనుకోవాలి, అలాంటి పనికిమాలిన ఆలోచనలు ఆలోచించుకు, నేను నీకు ముందే చెప్తున్నా అని అంటాడు. విధి అంటుంది నువ్వు కొంచెం ఎక్కువే డిమాండ్ చేస్తున్నట్లు లేదా అని అంటుంది. రుద్ర అంటాడు అవును, ఎందుకంటే ఈసారి నువ్వే నా దగ్గరకి వచ్చావందుకే షరతులు అన్ని నావి. సరే పదా మనం కోర్టుకి వెళదాం, అటు నుండి బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి బ్లడ్ తీసుకుందాం అని అంటాడు. విధి అంటుంది నీకు నా మీద నమ్మకం లేదా, ఈరోజే కోర్టుకి వెళదాం అని అంటున్నావని అంటుంది. విషయం నమ్మకం గురించి కాదు బేబీ డాల్, ఈరోజు నాకు చాలా లక్కీ డే, అందుకే ఈరోజే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా. సరే పదా అని. ఒక్క విషయం అయినా, నువ్వు ఎవరి ప్రాణాలు కాపాడటం కోసం నీ కంపెనీ కూడా అమ్మడానికి సిద్ధపడ్డావ్, అంత ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని అంటాడు. విధి అంటుంది నువ్వు కొంచెం ఎక్కువే పర్సనల్ విషయాలు అడుగుతున్నావు, అయినా నేను నీకు చెప్తున్నాను, నా ఒక ఫ్రెండ్ ఈ 5 సంవత్సరాల్లో తను నాకు బాగా సాయం చేశారు. ఇలా కూడా అనవచ్చు, తన వల్లే నేను బతికి ఉన్నాను అని. ఇంతకంటే నువ్వు నన్ను ఏమీ అడగొద్దు పదా అని అంటుంది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ కోర్టులో ఉంటారు. 1 గంట తర్వాత ఇద్దరి చేతిలో రెడ్ బొకే ఉంటుంది. విధి రుద్ర కోర్టు మ్యారేజ్ అవుతుంది. విధి ఆ బొకేని చూస్తూ తన మనసులో అనుకుంటుంది, నాకు తెలీదు నువ్వు ఇలాంటిది అడుగుతావని, నేను నువ్వు నన్ను వేరేది అడుగుతావు అనుకున్నాను అని అంటుంది. విధి రుద్ర వైపు తిరిగి తనతో అంటుంది, నువ్వు కొన్ని రోజులు ఈ పెళ్లిని సీక్రెట్గా ఉంచగలవా అని అంటుంది. రుద్ర అంటాడు ఎందుకు, నేను అలా ఎందుకు చేయాలి, నువ్వు చెప్పగలవా అని అంటాడు. విధి అంటుంది ముందు నేను నా కెరీర్పై దృష్టి పెట్టాలి అనుకుంటున్నాను, నేను కూడా నీ స్టేటస్తో మ్యాచ్ అవ్వాలి కదా. ఒకవేళ మీ డాడ్కి ఈ విషయం తెలిస్తే ఆయన ఒకలో ప్రొఫైల్ అమ్మాయిని నీకిచ్చి ఎలా పెళ్లి చేస్తారు అని అంటూ ఉంటే రుద్ర విధిని తన దగ్గరకి లాగే తనని కిస్ చేస్తాడు. విధి రుద్ర సడన్గా అలా చేసే సరికి తనకి ఏం అర్థం కాదు. తను రుద్ర నుండి తనని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తన రుద్ర గ్రిప్లో నుండి బయటకి రాలేకపోతుంది. రుద్ర దగ్గరకి రావడం తనకి కూడా బాగానే అనిపిస్తుంది కానీ తనకి ముందు జరిగినవన్నీ గుర్తుకు వస్తాయి. కొంతసేపటి తర్వాత రుద్ర విధిని వదిలిపెడతాడు. రుద్ర 5 సంవత్సరాల తర్వాత తనకి ఇంత దగ్గరగా ఉన్నాడు. తన కళ్లలో తన మిక్స్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. విధి రుద్ర వదిలి పెట్టగానే కోపంగా నువ్వు నీ అలవాట్ల నుండి బయటకి రాలేవు కదా అని అంటుంది. రుద్ర అంటాడు కాని ఇప్పుడు నేను ఏం చేశాను, నేను నా భార్యని కిస్ కూడా చేయకూడదా అని అంటాడు. రుద్ర మాటలకి విధి చిరాకుగా కార్లో నుండి బయటకి చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి విధి బ్లడ్ తీసుకొని ఇంకొక వైపు వెళ్లబోతుంది. రుద్ర విధితో అంటాడు నువ్వు ఎక్కడికి వేలుతున్నావ్ పదా, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. విధి అంటుంది లేదు, ఇక్కడ నుండి నీ దారి నా దారి వేరు అని అంటుంది. రుద్ర అంటాడు వాట్, నీకు అనిపించట్లేదా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని, ఈరోజు నుండి మనిద్దరి దారులు ఒకటే. విధి అంటుంది నువ్వు నా పర్సనల్ స్పేస్లో ఎంటర్ అవ్వద్దు, నేను నీ భార్యని బానిసని కాదు, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు, నా డ్రైవర్ వస్తున్నాడు, నేను వెళతాను అని అంటుంది. రుద్ర సరే అయితే ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అని అంటాడు. విధి అంటుంది నాకు గుర్తుంది కానీ నాకు 10-15 రోజులు నేను మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి అని అంటుంది. రుద్ర నవ్వుతూ అంటాడు నువ్వు ప్రిపేర్ అవ్వడం కోసం టైం కావాలా లేదా నన్ను ఎలా చంపాలి అని ప్లాన్ చేసుకోవడం కోసం ప్లాన్ కావాలా అని అంటాడు. విధి అంటుంది నేను నిన్ను ఏ రోజైతే చంపాలి అనుకుంటానో ఆ రోజు నీ కళ్లలో కళ్ళు పెట్టి నిన్ను చంపుతాను, సో డోంట్ వర్రీ, నేను నీకేం విషం పెట్టను అని అంటుంది. రుద్ర అంటాడు నన్ను చంపితే ఎక్కువ నాష్ టపోయేది నువ్వే అని. విధి అంటుంది లేదు, నాకేం ప్రాబ్లం లేదు అని అంటుంది. సింఘానిగా కార్పొరేషన్లో తన్మయ్ తన ఆఫీస్లో కూర్చొని తన పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తన డోర్ నాక్ అవుతుంది. తన రూంలోకి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. తన్మయ్ తన పనిలో మునిగిపోయి ఉంటాడు. తన రూంలోకి ఎవరో వచ్చారని కూడా తనకి తెలీదు. ఆ అమ్మాయి తన్మయ్ వెనకాల నుండి వెళ్లి తన కళ్ళు మూస్తుంది. అప్పుడే ఈ ఎవరో వచ్చారని తన్మయ్కి అర్థం అవుతుంది. తన్మయ్ ఎవరు, ఆస్థానా అని అంటాడు. అప్పుడు ఆ పేరు విని ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది. తన్మయ్ ఆ అమ్మాయి చేతులు తన కళ్ల మీద నుండి తీయబోతూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి తన చెవిలో
అంటుంది. బేబీ నేను ఫైనల్లీ నువ్వు ఇండియా వచ్చావు అని అంటుంది. ఆ గొంతు విని తన్మయ్ ఆ అమ్మాయిని తన నుండి దూరం చేస్తాడు. తన్మయ్ అంటాడు, మోనికా నువ్వా? నీకు ఎంత ధైర్యం నా ముందుకి రావడానికి అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అరేవా నీకు నా పేరు గుర్తుంది, అయితే నేను ఇక్కడికి రావడం వేస్ట్గా పోలేదు అని తన ఎదురుగా వచ్చి నిలబడి తన్మయ్ ముఖం మీద చేయి పెట్టి నీకు తెలుసా బేబీ నేను నిన్ను ఈ 6 సంవత్సరాలలో ఎంత మిస్ అయ్యానో, నువ్వు ఇండియా వదిలిపెట్టి వెళ్లావని తెలిసి నేను కూడా ఇండియా వదిలి వెళ్లాను, నువ్వు తిరిగి వచ్చావని తెలిసి నేను కూడా నీ దగ్గరికి వచ్చేశాను అని అంటుంది. తన్మయ్ అంటాడు, చూడు మోనికా మన ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అది ముందే అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అంటాడు. మోనికా అంటుంది, నీకు గుర్తు లేదా బేబీ మన ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను నిన్ను 6 సంవత్సరాల క్రితం ఎంత ప్రేమిస్తున్నానో ఇప్పుడు కూడా అంతే ప్రేమిస్తున్నాను. నేను నాకు కాబోయే భర్త ఆఫీసుకి వచ్చాను, దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది అని అంటుంది. తన్మయ్ అంటాడు, చూడు మోనికా నేను నీతో ఎంగేజ్మెంట్ రద్దు చేశాను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. ఇంకోసారి నీ ముఖం నాకు చూపించుకు, నువ్వు చేసిన పనికి నేను నిన్ను ఎప్పుడూ క్షమించును, నువ్వంటే నాకు కేవలం ద్వేషం అని అంటాడు. మోనికా అంటుంది, మనిద్దరి ఎంగేజ్మెంట్ ఇద్దరి ఇష్టం ప్రకారం జరిగింది, దాన్ని రద్దు చేసే హక్కు మనిద్దరికీ లేదు, మన ఎంగేజ్మెంట్ రద్దు అయిందనే విషయం ఇంక మరచిపో. ఇంకొక విషయం, వేరే అమ్మాయి కోసం నువ్వు నన్ను మోసం చేయలేవు, నీ గురించి అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి. ఆ విధి మిత్తల్తో సహా నువ్వు తను సేఫ్గా ఉండాలి అనుకుంటే తనతో దూరంగా ఉండు. మోనికా ఖాన్నాకి తనని తన దారి నుండి తప్పించటానికి ఒక్క నిమిషం కూడా పట్టదు, ఈ పని నేను ఎంత బాగా చేయగలనో నీకు తెలుసు. తన్మయ్ అంటాడు, నీ బెదిరింపులకు నేనేమీ భయపడిపోను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, సరే అయితే మనిద్దరి ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, అవి నేను ఆ విధికి చూపిస్తాను, తర్వాత చూస్తాను తను నిన్ను చూడటానికి కూడా ఇష్టపడుతుందో లేదో అని కొన్ని ఫొటోస్ తీసి తన్మయ్ డెస్క్ మీద పెడుతుంది. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి. నా ప్రేమ నువ్వే, నా ద్వేషము నువ్వే.